మా గ్రీఫ్ అయిపోయి డౌట్ అయిపోయి ఇగ్నోరెన్స్ కూడా అయిపోయింది మా. ఇప్పుడైనా కొద్దిగా మాట్లాడదామా? అసలే టైం అయిపోతుంది. ఏం మాట్లాడాలి? అయినా మీది కూడా లవ్ మ్యారేజే కదా మమ్మీ. వై మేకింగ్ సచ్ అ బిగ్ ఫస్? అప్పట్లో లవ్ వేరు, ఇప్పట్లో లవ్ వేరు. ఆ రెండు కంపేర్ చేయొద్దు నువ్వు అసలు. మా ఏ కాలంలో అయినా లవ్వే. మీకొక లెక్క మాకొక లెక్క. మా ఒకసారి నువ్వు జోన్స్ గురించి తెలుసుకోమా. తెలుసుకున్న తర్వాత డిసైడ్ చేసుకో. అసలు ఒక పర్సన్ తెలియకుండా వాళ్ళని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సరేనే, తెలుసుకుంటా. చెప్పు, ఎవరు, ఏంటి, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడుంటారు, అసలు మీకెక్కడ పరిచయము, కాస్ట్ ఏంటి, ఇవన్నీ చెప్పు. మమ్మీ నాకు కూడా తెలీదు ఇంత హిస్టరీ. అయినా ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం తీసుకున్నామంటావా? పెళ్లి చేసే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు కరెక్ట్ గా చూస్ చేయమంటారు పెద్దలు. అవునా? అలా అయితే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మరి నీకు అబద్ధాలని చెప్పి పెళ్లి చేసేసుకోనా? ఆల్రెడీ ఎన్ని అబద్ధాలు చెప్పినావో నాకైతే నీ పైన నమ్మకమే లేదు ఇంకా. ఒక పని చేద్దాం. నీకు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నేను జోన్స్ని ఇంటికి పిలుస్తా. నీకేం క్వశ్చన్స్ ఉన్నా అన్నీ అడిగే, ఓకేనా? సరే, షూర్. రమ్మను, కలుస్తా. I'll just call him right away. Thank you, Mummy. Thank you so much. Finally. కలిసి నువ్వు చెప్తే ఓకే అది నీకు.